హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి కాన్సెప్ట్ వచ్చి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో మనకి ఇక్కడ 3 ఇచ్చారు స్టేట్మెంట్స్లో మ్యాచింగ్ లాంటివి. సో వాటిలో ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ అయినాయి అని ఇచ్చారనమాట. సో మనకి ఫస్ట్ చూసుకుంటే సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్ ఇన్ ద పబ్లిక్ సర్వీస్ ఆఫ్ ది స్టేట్స్, ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్నారు. కరెక్ట్, మనకి ఆర్టికల్ 50లో ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి, వాల్యూయింగ్ అండ్ ప్రిజర్వింగ్ ఆఫ్ ది రిచ్ హెరిటేజ్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్, ఫండమెంటల్ డ్యూటీస్ అన్నారు. సో ఇది కూడా కరెక్ట్, మనకి ఆర్టికల్ 51 క్యాపిటల్ ఎఫ్లో ఉంటుందన్నమాట. సో మనకి నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో ఏజ్ ఆఫ్ 14 years ఇన్ ద ఫ్యాక్టరీస్, ఫండమెంటల్ రైట్స్ అన్నారు. ఇది కూడా కరెక్టే, మనకి ఆర్టికల్ 24లో ఉంటుంది. సో మనకి ఆల్ 3 కూడా కరెక్ట్గా మ్యాచ్ అయినాయి కాబట్టి సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది, ఆల్ ద 3 అనేది. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే, ఒక 3 ప్రీవియస్ క్వశ్చన్స్ కలిపి ఈ క్వశ్చన్గా ఫామ్ చేశారనమాట. సో మనకి ఇన్ ఇండియా సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఎంజాయిడ్ బై, మనకి 2020లో వచ్చింది క్వశ్చన్. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 50. సో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో డిపిఎస్పి ఆర్టికల్ 50లో మనకి ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో స్పెసిఫికల్లీ ఎంజాయ్స్ ద సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్ ఇన్ ద పబ్లిక్ సర్వీస్ ఆఫ్ ది స్టేట్. సో మనకి డిపిఎస్పిసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటాయి. సో అది మనకి డిపిఎస్పీస్. నెక్స్ట్ 2012లో కూడా మనకు ఒక క్వశ్చన్ వచ్చింది ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించి. సో మనకి ఇక్కడ టు ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్ మనం చూసాం కదా, ఇది ఫండమెంటల్ డ్యూటీ. టు ప్రొటెక్ట్ ద వీకర్ సెక్షన్ ఫ్రమ్ ది సోషల్ ఇంజస్టిస్. సో ఇది మనకి ఫండమెంటల్ డ్యూటీ కాదనమాట. 2 అనేది ఫండమెంటల్ డ్యూటీ కాదు అని తెలిస్తే చాలు, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది సి 1, 3, 4. సో టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ. నెక్స్ట్ ఎంక్వైరీ టు స్ట్రైవ్ టువర్డ్స్ ద ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ. సో మనకి ఇక్కడ 1C అనేది ఆన్సర్ అవుతుంది, 1, 3, 4. సో ఇది మనకి ఫండమెంటల్ డ్యూటీస్. ఈ కాన్సెప్ట్ చూసుకోండి. సో మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి ప్రస్తుతం. సో మనకి వాటిని నీట్గా అకార్డింగ్ టు ద ఆర్టికల్ 51 క్యాపిటల్ ఏ ప్రకారం. సో మనకి టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్ అని ఉంది, నేషనల్ సాంగ్ లేదు చూడండి, అలాంటి విషయాలు గమనిస్తూ ఉండండి. సో నెక్స్ట్ మనకేంటి ఇవి ఎఫ్ టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్. సో నెక్స్ట్ ఏంటి, టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ. నెక్స్ట్ టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ద ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీస్. సో నెక్స్ట్ మనకి ఇది 11 ఫండమెంటల్ డ్యూటీ యాడ్ చేసాం మనం 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002లో. ఏంటిది, హూ ఈజ్ ద పేరెంట్ ఆర్ గార్డియన్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ది ఎడ్యుకేషన్ టు హిస్ చైల్డ్ ఆర్ యాజ్ ద కేస్ మే బి వార్డ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 and 14 years. 6 to 14 years మనకి చైల్డ్ ఉంటే పేరెంట్ కానీ గార్డియన్ కానీ మనం ప్రొవైడ్ చేయాలన్నమాట ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్. సో అది మనకి ఇవన్నీ ఫండమెంటల్ డ్యూటీస్. మనకి ఫండమెంటల్ డ్యూటీస్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 స్వరణ్ సింగ్ కమిటీ. మనకి పార్ట్ 4A, ఆర్టికల్ ఆర్టికల్ 51A. సో మనకి ఒరిజినల్గా 10 ఉన్నాయి, ప్రస్తుతం అయితే మనకి 11 ఉన్నాయి. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. సో మనకి ఈ విధంగా వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ చూసుకోవాలన్నమాట. ఈ కాన్సెప్ట్స్ ప్రతిదీ కూడా మనకి క్వశ్చన్స్ అడిగారు, రీడ్, రివైజ్, రిపీట్. సో ఇదే మనకి ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి మార్గం అన్నమాట.
సో మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇండియా సేస్ నో చైల్డ్ బిలో ది ఏజ్ ఆఫ్ 14 years షెల్ బి ఎంప్లాయిడ్ టు వర్క్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ ఆర్ మైన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ అదర్ హజార్డస్ ఎంప్లాయ్మెంట్. సో మనకి ఆర్టికల్ 24 ఇది ఫండమెంటల్ రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ కింద వస్తుంది. సో మనకి ఆర్టికల్ 24. సో నెక్స్ట్ మనకి రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ కింద మనకి క్వశ్చన్ అడిగారు, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో ఇది మనకి ఆర్టికల్ 17. ఆర్టికల్ 14 to 18 మనకి రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది. మనకు అడిగింది రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. సో 2 ఉండకూడదు అంటే మనకి ఆన్సర్ సి అవుతుంది, 1 and 4. సో ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ మైన్స్, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. సో మనకి సి 1 and 4 అనేది ఆన్సర్. సో ఫండమెంటల్ రైట్స్ నీట్గా లైన్ టు లైన్ చదువుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ అనమాట. తర్వాత విట్స్ ఆర్టికల్ 32. సో నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇవి నాన్ జస్టిసబుల్. సో మనకి ఇవి మళ్ళీ గాంధీయన్ ప్రిన్సిపల్స్, లిబరల్ ప్రిన్సిపల్స్. సో అవన్నీ ఒకసారి చూసుకోండి, డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. సో నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. సో మనకి వీటికి అన్నింటికి సోర్స్ వచ్చి ఘటన చక్ర పబ్లికేషన్స్ వారి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ చాప్టర్ వైజ్ సాల్వ్డ్ పేపర్స్ అనమాట. సో వాటిని నీట్గా చదువుకోండి. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. సో మనకి కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉండాలి. మనకి కొన్నైనా ఆప్షన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు డిపిఎస్పీస్కి, యూనిఫామ్ సివిల్ కోడ్. సో మనకి ఇది తెలుసు అనుకోండి, ఎట్లా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నేనైతే ఎలా గుర్తుపెట్టుకున్నానంటే యూనిఫామ్ సివిల్ కోడ్ యూనిఫామ్గా ఉంటుంది, 4 ఆర్టికల్ 44. సో బీకి 1 ఉండాలి. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో బీకి 1 ఉందా, లేదు, 4, 3, 3, 5 ఉంది. సో మనకి ఆన్సర్ ఈ నన్ ఆఫ్ ది అబోవ్, మోర్ దెన్ 1 ఆఫ్ ది అబోవ్. సో మనకి కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉండాలన్నమాట, మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి మన మీద. మనకి ఎగ్జామ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 అంతే. అది కనుక ఆప్షన్లో లేకపోతే మనకి నన్ ఆఫ్ ది అబోవ్ అని పెట్టే కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. లేదంటే మనకి కొద్దిగా డౌట్ ఉన్నా కానీ మనం మిగిలిన కూడా చెక్ చేస్తూ ఉంటాం. సో మనకి అప్పుడు టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి ఎగ్జామ్లో. సో అది మిగిలిన కూడా చూసుకుందాం. మనకి ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది కదా, ది సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, ఆర్టికల్ 50. సో నెక్స్ట్ ది ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్, ఆర్టికల్ 46. ప్రమోషన్ ఆఫ్, ఇక్కడ మనకి ఇది క్వశ్చన్ వచ్చి నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నారు, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగా. సో ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, ఆర్టికల్ 43A. సో మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లా గురించి డీల్ చేస్తున్నప్పుడు ఎవ్రీ వర్డ్ లెటర్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఆర్టికల్ 43A అని ఉంది. కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి ఆర్టికల్ 43B అనమాట. సో అందుకని ఇది ఆన్సర్ అవుతుంది. తర్వాత ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయతీస్ ఎనేబుల్ దెమ్ టు ఫంక్షన్ యాజ్ యూనిట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్, ఆర్టికల్ 40. సో ఇవన్నీ కరెక్టే. సో మనకి ఆల్రెడీ ఇంకో క్వశ్చన్ వచ్చింది, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ వాజ్ ఇన్సర్టెడ్ బై ది 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ టు ప్రొవైడ్ పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ది మేనేజ్మెంట్. సో దీనికి ఆర్టికల్ 43A. సో ఆర్టికల్ 43A వచ్చి పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్, అదే ఆర్టికల్ 43B వచ్చి కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట. సో ఇప్పుడు మనం చూసాం కదా, ఆర్టికల్ 43B వచ్చి మనకి ఏంటి, కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించింది. ఆర్టికల్ 43A వచ్చి పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అనమాట. ఆర్టికల్ 43A అంటే ఇది మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో వచ్చింది. సో మనకి 43A ఆర్టికల్ పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్. సో అది నెక్స్ట్ మనకి ఇంకో క్వశ్చన్ చూద్దాం, ఇది కూడా మ్యాచింగే. సో ఇప్పుడు మనకి కొన్ని తెలుసు కదా, టు సపరేట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్ ఇన్ ద పబ్లిక్ సర్వీస్ ఆఫ్ ది స్టేట్, ఆర్టికల్ 50. డీకి 3 ఉండాలి, ఒకే ఆప్షన్ ఉంది బి.
సో అట్లా మనకు కొన్ని తెలిస్తే మన ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి యూజ్ అవుద్ది అనమాట. సో మిగిలినవి కూడా చూసుకోండి. టు ఫాస్టర్ రెస్పెక్ట్ ఫర్ ది ఇంటర్నేషనల్ లా, ఆర్టికల్ 51C. సో నెక్స్ట్ టు హ్యావ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రీచర్స్, ఆర్టికల్ 51AG. ఇదే ఫండమెంటల్ డ్యూటీస్ అనమాట ఇవి. టు డెవలప్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్, ఆర్టికల్ 51AH. నెక్స్ట్ టు సపరేట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ ఆఫ్ ది స్టేట్, ఆర్టికల్ 50. సో ఈ క్వశ్చన్ ఏంటి, మనకి ఈ క్వశ్చన్ చూసి మనం కంగారు పడకూడదు ఎప్పుడు. సో మనం ఈ 51AH AG ఇవన్నీ మనకు తెలియపోయినా ఇది తెలుసు కదా మనకి, ఆర్టికల్ 50 టు సపరేట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్ ఇన్ ద పబ్లిక్ సర్వీస్ ఆఫ్ ది స్టేట్. సో ఇది తెలిస్తే చాలు. డీకి 3 అని తెలిస్తే చాలు. డీకి 3 ఒకే ఆప్షన్లో ఉంది, బి. సో అట్లా. సో మన క్వశ్చన్ని ప్రశాంతంగా చూడాలన్నమాట. సో మనం ఇప్పుడు మన ఎగ్జామ్లో చూద్దాం. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ 2025లో కండక్ట్ చేసినవి. మనకి ఇప్పుడు చూసిన కాన్సెప్ట్ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్ మీద క్వశ్చన్స్ అనమాట ఇవి. సో మనకి ఇప్పుడు కొన్ని తెలుసు, వాటిని బట్టి చూద్దాం. సో ఆర్టికల్ 32 అంటే రిట్స్. సో రిట్స్ ఎక్కడ ఉంది చూడండి. సో రిస్టోరింగ్ ఫండమెంటల్ రైట్స్ బై సుప్రీం కోర్ట్ బై ఇష్యూరింగ్ రిట్స్. సో డీకి 1 ఉండాలి. డీకి 1 ఉండేవి 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ 13, 12 నుంచి స్టార్ట్ అవుతాయి కదా ఫండమెంటల్ రైట్స్. 13 వచ్చి మనకి ఇది ఎక్స్ట్రా మనకి కాన్స్టిట్యూషనల్ కానీ అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేయొచ్చు. సో సీక్ 4 ఉండేవి ఇది అల్ట్రా వైర్స్ అంటారు. సో వాటిని ఇది 13కి 4 అంటే సి, ఆర్టికల్ 13 ఇది 4 ఉండాలి. ఒకే మనకి ఇక్కడ 1, దీంట్లో ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి 2. సో అది మిగిలిన కూడా చూసుకోండి. ఆర్టికల్ 226 మనకి ఏంటి, 226కి బీకి 3 హైకోర్టు ఆల్సో హ్యావ్ ద పవర్ ఇన్ ఇష్యూయింగ్ ద రిట్స్. 32 వచ్చి సుప్రీం కోర్టు రిట్స్ పవరు. తర్వాత ఆర్టికల్ 226 వచ్చి మనకి హైకోర్ట్స్ రిట్స్ పవర్. ఆర్టికల్ ఇంకా ఇది మనకి 137 వచ్చి 2 పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ టు రివ్యూ ఎనీ జడ్జిమెంట్ ప్రొనౌన్స్డ్ ఆర్డర్ మేడ్ బై ఇట్. సో అట్లా. తర్వాత ఏంటి, రైట్ టు ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు లీగల్ రైట్ అనమాట. లీగల్ రైట్ అండర్ ఆర్టికల్ 300A పార్ట్ 12 కరెక్టే. సో అసెషన్ రీజన్ క్వశ్చన్ ఇవి. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఇది దేంతో యాడ్ చేస్తారంటే 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978. సో మనకి ఎలిమినేటెడ్ రైట్ టు ప్రాపర్టీ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. సో మనకి రీజను కరెక్టే, అసెషన్ కరెక్టే. రీజను అసెషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మనకి 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎలిమినేట్ చేయడం వల్లే రైట్ టు ప్రాపర్టీ అనేది ఇప్పుడు లీగల్ రైట్ అయింది. ఇంతకుముందు మనకి ఫండమెంటల్ రైట్గా ఉండేదన్నమాట. సో నెక్స్ట్ మనకి 11th ఫండమెంటల్ డ్యూటీ మనకి చూసాం కదా, కే. సో అది మనకి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. ఇక్కడ చూసారా మీరు నెంబర్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఇది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్టే. ఇక్కడ 2001 ఉంది, ఇక్కడ 2002. సో అట్లా. సో మనకి నెక్స్ట్ మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫ్రీ లీగల్ ఎయిడ్, లివింగ్ ఏజ్, ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్, మెటర్నిటీ లీవ్, సేఫ్ గార్డింగ్ ఫారెస్ట్. సో ఇది 4 ABCDE. సో అన్నీ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. నెక్స్ట్ మనకి రిట్స్ అనమాట. రిట్స్లో మనకి కొన్ని తెలుసుంటే చూద్దాం. హెబియస్ కార్పస్ అంటే ప్రొడ్యూస్ ద బాడీ. సో టు హ్యావ్ ద బాడీ ఆఫ్. సో సీక్ 4 2 ఉన్నాయి. తర్వాత ఇంకేమైనా తెలుసు, మ్యాండమస్ అంటే వి కమాండ్. సో బీకి 3. సో ఇది ఆన్సర్ అయిపోయింది. మిగిలిన కూడా చూసుకోండి. ఏకి 2, క్యూఆర్ అంటే బై వాట్ అథారిటీ, సెర్ష్యూరీ అంటే టు బి సర్టిఫైడ్. సో ఇవి రిట్స్ గురించి. నెక్స్ట్ ఇది మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 32 రిట్స్ సుప్రీంకోర్టు. సో నెక్స్ట్ మనకి ఏంటి,
2 రిగార్డింగ్ ద 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2011. ఇది మనకి కోఆపరేటివ్ సొసైటీస్ మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడే. యాడ్ న్యూ ఆర్టికల్ 43B కరెక్టే. ఇది పార్ట్ 10th B అని ఉంది, ఇది రాంగ్. సో మనకి ఇవి ABD అనేవి ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ మనకి దేర్ ఈజ్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ కరెక్టే. మ్యారీ చేయడం అనే పెళ్లి చేసుకోవడం అనేది ప్రాథమిక హక్కు కాదు. రైట్ టు ట్రావెల్ అబౌట్ కమ్స్ అండర్ ది ప్రివ్యూ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కరెక్టే మనకి. సో మనకి ట్రావెల్ అబౌట్ ఆర్టికల్ 21లో వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఆర్టికల్ 21 మనకి యూపీఎస్సీ వాళ్ళ ఫేవరెట్ అనమాట. సో ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. సో మనకి విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేఫ్ గార్డ్స్ వన్స్ రైట్ టు మ్యారీ ద పర్సన్ ఆఫ్ వన్స్ చాయిస్. రైట్ టు మ్యారీ అనేది ఫండమెంటల్ రైట్ కాదు, రైట్ టు మ్యారీ ద పర్సన్ ఆఫ్ వన్స్ చాయిస్. మనకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ. సో అది మనకి నెక్స్ట్ నాట్ ఫండమెంటల్ డ్యూటీ అన్నారు. సో సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ, అబ్జ్యూర్ వైలెన్స్. మనం ఫండమెంటల్ డ్యూటీస్ చూసాం కదా 11 ఉన్నాయి. టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ కంట్రీస్ కాంపోజిట్ కల్చర్ కరెక్టే. టు ప్రొటెక్ట్ ఎల్డర్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్. సో ఇది మనకి ఫండమెంటల్ డ్యూటీ కాదు. టు ప్రమోట్ హార్మోనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్. సో ఇది ఫండమెంటల్ డ్యూటీ. సో నెక్స్ట్ ఏంటి మాండమస్ అంటే వి కమాండ్. సో నార్మల్ ఈజ్ నాట్ ఇష్యూడ్ టు గవర్నమెంట్ ఫర్ మేకింగ్ లా కరెక్టే. ఎందుకంటే మాండమస్ కెనాట్ లై ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ పాలసీ. వన్స్ పాలసీ ఈజ్ లేడ్ డౌన్ టర్మ్స్ ఆఫ్ పాలసీ కెన్ బి ఎన్ఫోర్స్డ్. మనకి పాలసీ ఉండాలి, అప్పుడే మనం ఎన్ఫోర్స్ చేస్తాం, చెయ్యండి అని కమాండ్ చేస్తాం. సో అది బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనమాట. సో నెక్స్ట్ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ చూసుకున్నాం కదా. ఏ మనకి కమిటీ అంటే స్వరణ్ సింగ్ కమిటీ 10, ఇప్పుడు మనకి 11 ఉన్నాయి. సో అది నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ ఇండిపెండెంట్లీ ఎన్ఫోర్స్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా కరెక్ట్. దే యాక్ట్ యాజ్ గైడ్ ఫర్ లెజిస్లేషన్ అది కరెక్ట్ అనమాట. సో మనకి ఏ అండ్ ఆర్ కరెక్ట్. ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో మనకి ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 4A ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 to 35, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 36 to 51. సో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 4Aలో ఒకే ఒక ఆర్టికల్ ఉంటుంది, ఆర్టికల్ 51 క్యాపిటల్ A. దీంట్లో మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.